ప్రభుత్వం అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను టీడీపీ నేత శాప్ చైర్మన్ రవినాయుడు కిడ్నాప్ చేశారు. సాక్షాత్తు శాసన మండలి సభ్యుడైనటువంటి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారిని రవినాయుడు అని శాప్ చైర్మన్ లోకేష్ గారికి చాలా ప్రియ శిష్యుడైనటువంటి రవినాయుడు అనేటువంటి వ్యక్తి తన అనుచరులతో వచ్చి సిపాయి సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లటం. కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్ నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు.